ఏమండి, 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు 60 ఏళ్ళు కాల్చి బయటికి తీసేస్తే బాగుందండి, అవునా? పోనీ 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో 40 వేసుకోమన్నాడు ప్రభువా, ఒక 100 ఏళ్ళు నన్ను కాల్చి తగలెట్టే ప్రభువా, ఆ తర్వాత నరకం నుంచి బయటికి పంపించేస్తావా? నో. పోనీ 600 సంవత్సరాలు కాల్చుకో ప్రభువా, నేనే నీకు ఇస్తున్నాను డిస్కౌంట్. 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో 0 యాడ్ చేసుకో పక్కన, 600 సంవత్సరాలు కార్చి 601వ సంవత్సరాలు నేను బయటకు వదిలేస్తావా? వదలను. ఏంటంటే మొండులో ఉన్నాడు దేవుడు. పోనీ 6000 సంవత్సరాలు తీసుకోయ్యా, ఇంకో 0 యాడ్ చేసుకో, 6000 సంవత్సరాలు కాల్చిన తర్వాత బయటకు వదిలే బాబు, వెళ్ళిపోతాను నేను. నో, ఎక్కడికి పోతావు నువ్వు? ఏమండి, 6 కాదు, 60 కాదు, 600, 6000, 6 కోట్లు, అనంతకాలం. అనంతకాలం. ఆత్మకు చావులేదు కదా. చేసిన తప్పులేమో కొద్ది కాలం, శిక్ష అనుభవిస్తున్న కాలం శాశ్వత కాలం. ఎంత భయపడాలండి మనిషి? నరకానికి భయపడాలండి. మీరేంటంటే దెయ్యాలకు భయపడుతున్నారు. అయ్యయ్యో, తప్పుడు కథలకు భయపడిపోతున్నారండి. మనుషులు పెట్టే భయాలకు మీరు భయపడుతున్నారండి. అవన్నీ నిజాలు కాదు, అబద్ధాలు. మీరు భయపడవలసింది నిజానికి. అది బైబిల్ చెబుతుంది. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడో. దెయ్యాలకు భయపడుతున్నారా? అబద్ధాలకు భయపడుతున్నారా? నువ్వు చచ్చాక ఎటు వెళ్ళిపోతావో ముందు దానికి భయపడాలి నువ్వు.